సో హే గైస్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి నేను మనం శివరాత్రికి స్పెషల్ ఫోటో ఎడిటింగ్ అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి వస్తుంది, అందుకని ఒక స్పెషల్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇటువంటి ఫోటో ఎడిటింగ్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అందుకని ఈ వీడియోని అయితే మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తున్న అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాడేటి బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎడిటింగ్ వచ్చేసి నేను PSCC అప్లికేషన్లో అయితే చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను PSCC అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్, PSCC అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ అయితే మీకు ప్లే స్టోర్లో అయితే దొరకదు, ఇది మనకు క్రోమ్లో అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అప్లికేషన్ లింకు. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ని ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ హాట్ ఫోటో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఫోటో లైబ్రరీలోకి వెళ్ళి మనం మొబైల్ ఫోన్లోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేశాను. సో ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేశాక మన ఫోటోని అయితే ఇంపోర్ట్ చేయడానికి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లస్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకొని మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కట్ చేయడం రాకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, నా ఛానల్ కూడా అప్లోడ్ చేసింది ఉన్నది, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, వీడియో లింకు. ఆ వీడియో యూస్ అయితే మీరు నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఆడ్ చేయగానే ఇక్కడ రైట్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన లెగ్స్ కింద అయితే షాడో వేయడానికి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసి ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎంప్టీ లేయర్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఈ బ్రష్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఉంది కదా, ఈ కలర్ పైన క్లిక్ చేసి బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని మీ సైజు హార్డ్నెస్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సెట్ చేసుకోకుండా లేయర్ ఉంది ఎంపీ లేయర్, దీని అయితే మన కట్ చేసి పెట్టుకున్న మన మోడల్ ఫోటో కిందికి అయితే చేయాలి, కిందికి వేయాలి. సో ఫ్రెండ్స్, కిందికి వేయగానే ఇక్కడ ఇలానైతే మనం డ్రా చేయాలి. సో ఫ్రెండ్స్, డ్రా అయితే ఏమవుతుంది అంటే మన కిందనే ఇదైతే డ్రా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా వేయగానే ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ లేయర్ లెక్క ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆపోజిట్ ఆప్షన్ అయితే దీన్ని తక్కువ పెట్టుకోవాలి. సో నేను తక్కువ పెట్టుకొని ఇక్కడ మీకు కొద్దిగా రాంగ్ అయితే దీన్ని ఇట్లా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఇట్లా ఇరేజర్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఇరేజర్లోకి వెళ్ళి రఫ్ వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే నీట్గా అయితే రఫ్ అయితే వేసాను. సో ఫ్రెండ్స్, ఇలా వేయగానే మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ప్లస్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసి మనం త్రిశూలం పిఎన్జీని అయితే ఆడేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ పిఎన్జీ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇట్లా వెనకకైతే పోయింది, దీన్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను అలా అడ్జస్ట్ చేసుకున్నాను, అడ్జస్ట్ చేసి దీన్ని మన మోడల్ మీదకైతే వేయాలి. సో ఫ్రెండ్స్, మోడల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, ఫోటో దాంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి ఏం చేయాలంటే ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, సెట్ చేసుకొని ఇక రైట్ పైన క్లిక్ చేయాలి. రైట్ పైన క్లిక్ చేసి ఇరేజర్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఇలానైతే ఇరేజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, అలా కొద్దిగా రాంగ్ అయితే ఇక్కడ అండ్ ఆప్షన్ కూడా ఉంటుంది, ఈ అండ్ పైన క్లిక్ చేసి మళ్ళీ రఫ్ వేసుకోవాలి ఇలానైతే కొద్దిగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేను నీట్గా అయితే రఫ్ వేస్తాను, మన ఫోటో కూడా మంచిగా అయితే అడ్జస్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలా అడ్జస్ట్ అయ్యానే మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి ప్లస్ పైన క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మనం కొద్దిగా స్మోక్ పిఎన్జీ అయితే ఆడేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇదే స్మోక్ పిఎన్జీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాడేటి లింక్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళీ ఇది ఆడ్ చేయగానే లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లెండింగ్ మోడ్ స్క్రీన్ వేయాలి. సో ఫ్రెండ్స్, స్క్రీన్ వేసి అయితే దానిపైన క్లిక్ చేసి మళ్ళీ ప్లస్లోకి వెళ్ళి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఫ్లాగ్స్ పిఎన్జీలో అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఈ పిఎన్జీ డైరెక్ట్ మనకు సైడ్లోకి అయితే సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అవ్వగానే ఇక్కడ
రైట్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ రైట్ పైన క్లిక్ చేసి ఏం చేయాలంటే మళ్ళీ సో ఫ్రెండ్స్ రైట్ పైన క్లిక్ చేసి మనం ఒక హోమ్ పిఎన్జీ అయితే యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీకి వెళ్ళి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ హోమ్ పిఎన్జీని అయితే యాడ్ చేశాను. సో ఫ్రెండ్స్ యాడ్ చేయగానే దీన్ని ఇలా మంచిగా సైజుని అయితే కరెక్ట్ చిన్న వేసుకుంటా ఇలా మన షర్ట్ పైన అయితే యాడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ యాడ్ చేసి రైట్ పైన క్లిక్ చేసి దీన్ని అయితే బ్లెండింగ్ మోడ్ అయితే ఓవర్లే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఓవర్లే చేసుకోగానే దీన్ని అయితే మనం దీన్ని ఎక్కడికి తేవాలంటే మన ఫోటో ఉంటుంది కదా, మన ఫోటో మీదకి తేవాలి. అన్ని లేయర్ల కిందకి తెచ్చి సో ఫ్రెండ్స్ మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి అయితే మనం ఈ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మూడు నామాలది పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయిపోయింది. దీన్ని ఆపోజిట్ని అయితే కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ తక్కువ పెట్టుకోగానే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లేయర్ పైన క్లిక్ చేసి లేయర్ పైన మళ్ళీ ఇంకొక లేయర్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మర్జ్ విజిబుల్ అయితే వేసేయాలి. సో ఫ్రెండ్స్ మర్జ్ విజిబుల్ వేయగానే ఇక్కడ యాన్ ఆప్షన్ కానీ ఉంటుంది, ఇందులోకి వెళ్ళి గ్రేడియంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్లోకి వెళ్ళి అయితే మనం బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి కలర్. సో ఫ్రెండ్స్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని కిందనే తీసుకోవచ్చు. బ్లాక్ అయితే షేడెడ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ దీన్ని అయితే మనం ఇలా రైట్ పైన క్లిక్ చేసి డన్ పైన క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ సేవ్ టు గ్యాలరీ అన్న దాని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే పైన క్లిక్ చేసి అయితే మనం అయితే సేవ్ చేయాలి. సో ఫ్రెండ్స్ నా ఫోటోని అయితే సేవ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.